హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, షిరిడీ వ్లాగ్ చూస్తున్నారు కదా! అది నెక్స్ట్ డే కంటిన్యూషన్ చేస్తున్నాను. సో, ఇది ముందు రోజు నైట్ షిరిడీ టెంపుల్‌కెళ్ళొచ్చేసిన తర్వాత, ఇంకా నెక్స్ట్ డే కోసం వ్యాన్ మాట్లాడుకుంటున్నామనమాట. అంటే ఏదైనా చూడడానికి దగ్గరగా ఉండే ప్లేసెస్ నెక్స్ట్ డే 5:00కి ట్రైన్ ఉంది మాకు రిటర్న్ హైదరాబాద్. సో, అప్పటిలోపు ఇంకేమైనా దగ్గరలో ఉన్న టెంపుల్స్ కవర్ చేయొచ్చా అనేసి చూస్తున్నామనమాట. సో, ఇంకా నైట్ అయితే దర్శనం అయిన తర్వాత అప్పుడే మాట్లాడుకొని రూమ్స్ దగ్గరే మేము సాయి సాయి ఆశ్రమ్ భక్త నివాస్‌లోని రూమ్స్ తీసుకున్నాము. సో, అక్కడే ఎంట్రన్స్‌లోని చాలా ఉంటారనమాట. చాలామంది ఉంటారు టాక్సీ ఇదంతా. సో, అక్కడే మాట్లాడేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలైతే పడుకున్నారు. మేమిద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మార్నింగే ఒక 5:00 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో, 5:30కి అలాగా స్టార్ట్ అయితే ఇంక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ కల్లా వచ్చేయాలి కాబట్టి ఎక్కడికెళ్ళాలన్నా చాలా దూరం అనమాట. సో, మాకున్న టైంలోని ఏం కవర్ చేయగలుగుతాము అని టాక్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని అయితే సజెస్ట్ చేశారు. నాసిక్, త్రయంబకేశ్వరి ఉన్నాయి గదా! సో, అది ఒక సైడ్ అండ్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. సో, అది ఒక సైడ్ అనమాట. సో, మాకెక్కడికెళ్ళాలి అర్థం అవ్వలేదు. ముందెళ్ళినప్పుడు నాసిక్ వెళ్ళాము. నేనైతే కృష్ణేశ్వర్ టెంపుల్ చూడలేదు జ్యోతిర్లింగది. అండ్ వాళ్ళు గూడా కృష్ణేశ్వర్ టెంపుల్ కొంచెం తొందరగా అవుతుంది అంటే దర్శనము అండ్ కొంచెం తొందరగా వెళ్ళి వచ్చేయొచ్చు అని సజెస్ట్ చేశారు. బట్ నాసిక్‌లో ఒక 5 అవర్స్ పడుతుందంట దర్శనం. మాకు షిరిడీలో గూడా 2 అవర్స్ పట్టింది దర్శనము. సో, ఎర్లీ మార్నింగ్ కూడా దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మాకు టైం లేదు. వేరేవి మళ్ళీ కవర్ చేయడానికి టైం ఉండదని చెప్పి మార్నింగ్ వెళ్ళలేదు. సో, ఇంక మేమైతే కృష్ణేశ్వర్ టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి ఇంకా లగేజ్ కూడా పట్టేసుకుంటున్నాము. బికాజ్ వీలైతే అటు నుంచి అటే స్టేషన్‌కి డ్రాప్ చేసేస్తారనేసి. సో, ఎర్లీ మార్నింగ్ చాలా చలిగా ఉంది. పిల్లలిద్దరైతే ఇంకా లెగలేదు. వాళ్ళకి స్నానం అదంతా చేయించలేదు. పిల్లలే కాబట్టి ఇంకా ఎక్స్‌క్యూజ్ అనమాట వాళ్ళకి. సో, ఇంక వెళ్తున్నాము. మార్నింగ్ ఇంకో 6 అలా అయిందనుకుంటా. మార్నింగ్ టీ తాగేస్తున్నాం అనమాట. లేచిన వెంటనే కొంచెం వేడి వేడిగా టీ ఉంటే స్టాల్ అతనైతే ఇంకా ఓపెనే చేయలేదు. మా కోసం ఇంక అప్పటికప్పుడు ఓన్లీ మా 6, 7 మెంబర్స్‌కి మాత్రమే టీ పెట్టిచ్చారనమాట అప్పటికప్పుడు. ఇంకా టీ అయితే తాగుతున్నాము వేడి వేడిగా. సో, ఇక్కడికి ఒక 1½ అవర్, 2 అవర్సో పట్టింది రీచ్ అవ్వడానికి కృష్ణేశ్వర్ టెంపుల్‌కి. లోపలికైతే మొబైల్ ఎలో లేదు. బయటికి ఎంత వీలైతే అంత షూట్ చేశానంతే. సో, ఇది కూడా ఒక జ్యోతిర్లింగ టెంపుల్. అంటే మనకి ఇది కూడా ఒకటి కవర్ చూడండి శ్రీ కృష్ణేశ్వర్ టెంపుల్ అనమాట ఇది. అది ఒక షాప్ నేము. బట్ నాకంత కరెక్ట్‌గా తెలియలేదు గుడి గుడి పేరు. సో, టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాము. సో, ఫస్ట్ అయితే టెంపుల్ దర్శనంకెళ్ళిపోయాము. బికాజ్ చాలా రష్ అయిపోతుంది తర్వాత. సో, మాకు తొందరగానే అయిపోయింది. హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది. ఎక్కువ టైం పట్టలేదు. అక్కడ కూడా షర్ట్స్ అదంతా తీయించేసారనమాట మెన్స్‌కి. సో, అందుకే కేర్‌ఫుల్‌గా ఎథ్నిక్ వేర్ వేసుకొని వెళ్ళడం బెస్ట్. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. నాకు పర్సనల్‌గా చెప్పాలంటే బ్రేక్‌ఫాస్ట్ బయట చేయడం అస్సలు ఇష్టముండదు. అంటే బయట వెళ్తే బ్రేక్‌ఫాస్ట్ చాలా ప్లెయిన్‌గా ఉండేవి తీసుకుంటాను. ఇడ్లీ అయితే కాదండి. ఇడ్లీ తినబుద్ధి కాదు. బికాజ్ ఇడ్లీ, సాంబార్ అదంతా నాకు నచ్చదు. హెవీగా ఉండకూడదు. చాలా లైట్‌గా ఇష్టమనమాట. లైట్‌గా ఇష్టమంటే లైక్ హెవీగా తిన్నా నాకు జర్నీ టైమ్స్‌లో ఇలా కడుపులో తిప్పడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఎంత వీలైతే అంత తక్కువ తింటాను. బట్ ఆకలైతే టైమ్ టు టైమ్ పడాల్సిందే ఫుడ్. సో, ఇంకా దాని తర్వాత మాకు టాక్సీ అతను ఏం చెప్పారంటే, కృష్ణేశ్వర్ పక్కన 2 టెంపుల్స్ ఉన్నాయి. అది కవర్ చేసేద్దాము. టైం సరిపోతుంది అన్నారు. బట్ చాలా చాలా మోసం చేసినట్టు అనిపించింది మాకు. అమౌంట్ ఎక్కువ తీసుకొని హార్డ్‌లీ ఒక 3 మినిట్స్ కూడా పట్టలేదనమాట. అంటే ఒక 5 మినిట్స్ అనుకోండి అంతే. ఎలా అంటే ఇలా వచ్చేసాయి పక్కన టెంపుల్స్. చాలా చిన్న టెంపుల్స్ అవి. అంటే ఓకే. టెంపుల్ దర్శనం అయితే బానే అయింది గానీ చాలా డబ్బులెక్కువ తీసుకున్నారు. డిస్టెన్స్ ఎక్కువ అనుకున్నాం మేము. అందుకే ఎన్ని కిలోమీటర్స్ అదంతా ప్లాన్ చేసుకొని ఎళ్ళడం బెస్ట్ అనమాట. సో, ఎప్పుడైనా షిరిడీ సైడ్ ఏదైనా సరే ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఎంత టైం ఓన్ వెహికల్ అయితే నో ప్రాబ్లమ్. సో, ఇట్లా మాట్లాడి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా కేర్ తీసుకొని చూసుకుంటే బెస్ట్. లేకపోతే కష్టమనమాట. తర్వాత అజంతా కేవ్స్‌కొచ్చాము. మాకసల ఆ కేవ్స్ ఇంట్రెస్ట్ గూడా లేదు. కానీ ఇంక అక్కడే ఉంది గాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. కృష్ణేశ్వర్ టెంపుల్ నుంచి అన్నీ ఒక 5 కిలోమీటర్స్ అంతే. ఏమి
అంటే నాసిక్ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనిపించింది. అట్లీస్ట్ గోదావరి రివర్ ఇదంతా చూసేవాళ్ళం కదా! శ్రీకాంత్ అయితే ఫస్ట్ టైమ్ వచ్చారు ఇక్కడికి. మాకు అలానే అనిపించింది. ఇంకా ఇక్కడికొచ్చి అజంతా కేవ్స్‌కి ఇక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట. ఇంకేం చేయాలో తెలియక ఈవినింగ్ వరకు టైం ఉంది. సో, ఈ కేవ్స్‌లోనే ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ఆహ్, సో, బావుంది. అంటే ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళకి ఓకే. నాకైతే ఆల్రెడీ చూసాను కాబట్టి అంతేం అనిపించలేదు. అండ్ తిరగాలని కూడా అనిపించలేదు. పిల్లల్ని పట్టుకొని ఆ ఎండలోని ఎవరు తిరుగుతార్రా బాబోయ్! ఈ కేవ్స్ లోపల అని. అప్పుడు మేమొచ్చినప్పటికి ఇప్పటికి చాలా అంటే డిఫరెన్స్ ఎక్కువుందనమాట. ఎంత డెవలప్ అయిపోయిందంటే అజంతా కేవ్స్ మొత్తం కమర్షియల్ అయిపోయింది చెప్పాలంటే. అంటే మొత్తం అప్పుడు డైరెక్ట్‌గా టికెట్లు అలాంటివేం లేవు. డైరెక్ట్ ఒకటే కేవ్ ఉండేది. అక్కడే దింపితే అదే చూసుకొని వచ్చేసాము. బట్ ఇప్పుడు కేవ్స్‌లో సబ్ కేవ్స్ అనమాట. సో, ఒకటి ట్రక్‌లాగా వ్యాన్స్ ఉంటాయి చూసారా? మనకి జూలోని తీసుకెళ్తారు. సో, అలాంటివి ఇక్కడ గూడా పెట్టేశారనమాట. అది బుక్ చేసుకోవడం, వాళ్ళేమో అక్కడొకటి డ్రాప్ చేయడము. మనల్ని డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం అదంతా కవర్ చేసుకొని వచ్చేటప్పటికి ఇంకొకటి ఏదో వస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి. ఓహో! చాలా తతంగం అయిపోయింది. నాకైతే అంతేం అనిపించలేదు అజంతా కేవ్స్. ఈ ఎల్లోరా చూడలేదనుకుంటా. ఎల్లోరా చూడలేదు. అజంతా ముందు గూడా చూసాను. ఎల్లోరా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ మళ్ళీ. సో, ఇంక అందుకే ప్రిఫర్ చేయలేదనమాట వెళ్ళడం. ఈ వాటర్‌ఫాల్ వ్యూ ఒకటి బావుందనమాట. సో, ఇవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి వన్ టైమ్ ఓకే. చూస్తే అనిపిస్తది. అంటే కట్టడం గానీ, మొత్తం ఇది ఒకటే స్టోను ఇంక లోపలంతా ఆహ్, ఇలా చేశారనమాట. సో, దీనికున్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది కట్టినప్పుడు పైనుంచి చెక్కుకుంటూ ఇలా టెంపుల్‌లాగా ఫార్మ్ చేశారంట. అంటే నాకు నా భాషలో చెప్తున్నాను. సో, ఇది చెక్కడం గూడా మామూలుగా అయితే ఫ్రంట్ నుంచి అలా చెక్కుకుంటూ అలా వెళ్తారు గదా! సో, ఇది కొండ మీద నుంచి చెక్కుకుంటూ వచ్చారంట. అంటే టాప్ టు బాటమ్ అలాగా. సో, నెక్స్ట్ ఇదొక టెంపులు. ఇక్కడ నేనేం చేశానంటే కిందికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు గానీ, సో, ఇదొక టెంపుల్ అని తీసుకొచ్చారు. చాలా చిన్న టెంపుల్ అని. బట్ ఇది కూడా చాలా మోసం చేశారనమాట వాళ్ళు. ఏదో ఇన్ని టెంపుల్స్ చూపించాము అని లెక్కకు చూపించారు గానీ, అంత కరెక్ట్‌గా లేదు. సో, ఫ్రెండ్స్ ఇది మా షిరిడీ వ్లాగ్ అనమాట. షిరిడీ జర్నీ ఇలా అయింది. సో, అందుకే చూసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని నీట్‌గా వెళ్ళండి. సో, బాయ్ బాయ్. టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా.